ఏసీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో గురువారం రోజు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బసవారెడ్డి పతాకావిష్కరణ చేసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ప్రజలకు, అధికారులకు, పోలీసు సిబ్బందికి, పట్టణ ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సిఐ రవికుమార్, ఎస్ఐలు అశోక్, గంగాధర్, హనుమన్లు, అంజమ్మ, ఏఎస్ఐలు చిన్నయ్య, లక్ష్మణ్, పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆర్మూర్ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, పత్రికా సోదరులకు అందరికీ, మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ స్వాతంత్రం అనేది దాదాపు 75 సంవత్సరాలు అయిపోతుంది. ఈ యొక్క స్వాతంత్ర ఫలాలను అందరికీ అందించే విధంగా ప్రతి భారతీయుడు శాయశక్తుల కృషి చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా పబ్లిక్కి తెలియజేయమనగా, ఈ స్వాతంత్రం అనేది మనము ఎంతో కష్టపడి తెచ్చుకున్న స్వాతంత్రం అంటే మనము స్వేచ్ఛగా జీవించడానికి, మనము స్వేచ్ఛ వాయువులను పీల్చుకోవడానికి మనము చాలా ఆనందిస్తున్నాం. అయితే ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా, పబ్లిక్ ఇంకొకరి స్వేచ్ఛకు ఆటంకం కలగకుండా, ప్రజలు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా, చట్టాలను, భారతదేశంలో రాజ్యాంగం ద్వారా వచ్చిన చట్టాలను అందరూ తెలుసుకోవడమే కాకుండా వాటిని గౌరవించే విధంగా, వాటిని అనుకరించే విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటిస్తే సొసైటీలో శాంతి పరిరక్షణ అనేది చాలా చక్కగా నెరవేరుతుంది. అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరూ, ముఖ్యంగా యువకులు ఒక కమిట్మెంట్ తోటి ఇప్పటి నుంచి మనం హెల్మెట్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాం. ఆ హెల్మెట్ను ధరించి తమ యొక్క ప్రాణాలను సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటూ, 18-20 సంవత్సరాలు కనిపించిన తల్లిదండ్రులకు శోకాన్ని కలిగించకుండా రోడ్డు ప్రమాదాలను నివారించి, రోడ్డు ప్రమాదంలో మరణాలు తగ్గించే విధంగా ప్రతి యువకుడు, ప్రతి పౌరుడు కృషి చేయాలని, అదేవిధంగా నేరాలను, ఎట్టి పరిస్థితుల్లో నేరాలను ప్రోత్సహించకుండా, నేరాల గురించి ఏదైనా సమాచారం ఉంటే రహస్యంగా మాకు సమాచారం అందించాలని మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక మేనర్స్ ఏంటంటే, సొసైటీలో డ్రగ్స్ అనేది మేనర్స్ విచ్చలవిడిగా ఉంది అనే ఆరోపణలు చాలా ఉన్నాయి. కాబట్టి యువతను, ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ, యువకులు కానీ, లేకపోతే సొసైటీలో ఉన్న వాలంటీర్ ఆర్గనైజేషన్లు కానీ, ఎక్కడైతే ఈ డ్రగ్స్ ఎక్కడైతే సరఫరా కాబడుతుందో, ఎక్కడ సేవించబడుతున్నదో వాటికి మనకు రహస్యంగా లేదా మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిని అరికడతాం. వాళ్ళ మీద గాంజా సప్లైస్ మీద ఉక్కుపదాన్ని మోపడానికి పోలీస్ డిపార్ట్మెంటు ఎట్టి పరిస్థితుల్లో వెనకాడబోదు. కాబట్టి దయచేసి పౌరులు అందరూ కూడా ఈ యొక్క మేనర్స్ని, ఈ యొక్క మహమ్మారిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ తమ చేదోడు వాదాడుగా ఉంటారని, వాళ్ళు దీంట్లో పాల్పంచుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు డ్రగ్స్ అంటే వేరే పిల్లలు తాగుతున్నారు, లేకపోతే వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారని మనము ఊరుకున్నట్లయితే అది ఇప్పుడు హైదరాబాద్ ఉండొచ్చు, ముంబైలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, కెన్యాలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, రేపు పొద్దున మన ఇంటికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆదిలోనే తుంచివేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరుకుంటూ, ఈ 78వ స్వాతంత్ర సందర్భంగా ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ఆర్మూర్ ప్రజలకు అందరికీ పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. Thanks for watching. Like, share and subscribe.